ఏం బాగుందమ్మా కూటమి ప్రభుత్వం పరిపాలన ఏమీ బాగలేదు. వాళ్ళు ఏదో చెప్తారు రాజ్యాంగం గురించి, మామూలుగా ప్రజలు మోసం చేసి మాయ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేగాని అందులో చేసింది 9 నెలలని చేసింది ఏమీ లేదు. నిత్యావసరాలు సరుకులు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి. ఇసుక ఫ్రీ అన్నాడు, ఇసుక లేదు. ఆ సిమెంట్ పని చేసేవాళ్ళు, మేస్త్రులు, కూలీలు అందరూ గోల గోల, పనులు లేవు. మరి నా ఇసుక ఫ్రీ అన్నాడు, ఎక్కడ ఉంది ఇసుక? గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా సరే పేద ప్రజలు హ్యాపీగా 2 ఏళ్ళు బాగా బతికారు. ఈయన వచ్చాడు, అన్ని నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, ధరలు అన్నీ పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయలేదు, అందుకనే మేము ఇప్పుడు గెలిచామని అంటున్నారు కదా. అయ్యి సూపర్ 6 6 పథకాలు పెట్టారండి. ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్ముతారు? మాయ చేసి మోసం చేసిన వాళ్ళు నమ్మారు, కానీ నీతిగా నిజాయి చేసిన వ్యక్తిని నమ్మలేదు. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అలాంటిది. నీతిగా పనిచేసేవారు ఎవరు మన రాష్ట్రంలో 10 సంవత్సరాలు కంటిన్యూగా పరిపాలించే పరిస్థితి లేదు. అది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? ఏం నెరవేరుస్తారండి? ఏం నెరవేరుతాడు? కేంద్ర ప్రభుత్వం నుంచి 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాజధాని గురించి. అక్కడ ఏం చేశాడు? మొన్న జస్ట్ 3 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 20,500 కోట్లు విడుదల చేసింది. ఏం చేశాడు ఈయన? అవి అంతా తప్పదు, మాయ చేసి రాష్ట్రాన్ని ఏలడమే తప్ప ఏమీ ఉండదు. కూటమి పిల్లలకి మాయ ప్రభుత్వం కాదండి. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, అమ్మఒడి కానీ అలాంటి పథకాలు ఏమి ఇంకా రాకపోవడానికి కారణం ఏంటంటారు? అది రాకపోవడం కారణం ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది. నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఆ అప్పులు తీసేసరికి నాకు సరిపోతుందని మొన్న చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో చెప్పాడు. నేనేం చేయలేను, గత ప్రభుత్వం అప్పు చేసింది, ఆ అప్పుల వల్ల మేము కోలుకోలేకపోతున్నాం, మేమేం చేయలేకపోతున్నాం అని అన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు, మన ముఖ్యమంత్రి గారు. ఆయన మంచోడు కాదండి జగన్మోహన్ రెడ్డి, నువ్వు మంచోడుగా మరి అన్నీ చేయొచ్చు కదా, చేసి ప్రజలకు నేను మంచోడిని నిరూపించవచ్చు కదా.